ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మన హిందూ ధర్మశాస్త్రాల్లో హనుమాన్ జయంతికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెల ఏప్రిల్ 2వ తేదీ గురువారం రోజు హనుమాన్ జయంతి వచ్చింది. ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది. కాబట్టి ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున కొన్ని పనులను చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసొస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. హనుమాన్ జయంతి పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాస్ట్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంజనేయ స్వామి పుట్టిన రోజునే హనుమాన్ జయంతి పండుగగా జరుపుకుంటారు. ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది. హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో 2 దీపాలు వెలిగించాలి. ఒక దీపం ఆంజనేయ స్వామికి, మరొక దీపం లక్ష్మీదేవికి అంకితం చేయాలి. విశేషంగా ఈ రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈ రోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. ముఖ్యంగా ఈ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా మంచిది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి. మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీ కుటుంబానికి విపరీతమైన ఐశ్వర్యం చేకూరుతుంది. హనుమాన్ జయంతి రోజున ఉదయం తలస్నానం చేసి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఎర్రటి పుష్పాలతో అలంకరించుకొని ఆంజనేయ స్వామిని పూజించాలి. ఇక పూజలో నైవేద్యంగా 2 అరటి పండ్లను నివేదించండి. హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోవాలి. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఏ ఇంటి గుమ్మమైతే తమలపాకులతో అలంకరించి ఉంటుందో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో 11 తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకు పైన జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్ళాలి. ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న కోరికలను కోరుకోండి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వరిస్తాయి. వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు చేకూరుతాయి. అలాగే తమలపాకుల దండను తయారు చేసి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజున పొరపాటున కూడా నలుపు వస్త్రాలు కానీ తెలుపు రంగు వస్త్రాలు కానీ ధరించకూడదు. వివాహమైన స్త్రీలు ఈ పండుగ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఏ స్త్రీ అయితే ఈ రోజున ఉపవాసం ఉంటుందో అలాంటి కుటుంబాలకు చాలా మంచి జరుగుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ, వెల్లుల్లి అలాగే మాంసాహారం తినకూడదు. ఈ రోజున స్టీలు వస్తువులను కూడా కొనకూడదు. హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా ఉప్పు తినకూడదు. ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ దిష్టి తీసుకోవాలి. రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్ల ఉప్పును వేయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మంలోకి అడుగు పెడుతుంది. మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండి ఉంటుంది. అలాగే సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఏ ఇంటి ముందైతే 2 దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. మరీ ముఖ్యంగా ఈ పండుగ రోజున ఒక ఎర్రటి వస్త్రంలో 5 లవంగాలను మూట కట్టి మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టి ధూపం వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. క్షణాల్లో మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. డబ్బు సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజు
రోజున గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి ముందు చెప్పులు లేకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలకులు ఒకటి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో 5 యాలకులను తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఆకుపచ్చ యాలకులు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాయి. అతి త్వరలోనే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సింధూరాన్ని ధరించాలి. ఈ రోజున సింధూరం ధరిస్తే శ్రీరాముల వారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. పెళ్లైన ఆడవారు ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఈ రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను పఠించాలి. ఈ ఒక్కరోజు హనుమాన్ చాలీసాను పఠిస్తే ఈ సంవత్సరం అంతా అంతులేని ఐశ్వర్యాన్ని పొందవచ్చు. హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా నూనె కొనకూడదు. ఈ రోజున నూనె కొంటే తీవ్రమైన అప్పుల సమస్యలు ఏర్పడతాయి. వివాహం కుదరట్లేదని బాధపడేవారు సుందరాకాండను పఠిస్తే మంచి సంబంధం కుదురుతుంది. మంచి జీవిత భాగస్వామిని పొందుతారు. సంతానం లేదని బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అరటి పండ్లను పంచిపెట్టండి. మంచి సంతానం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.